నేను బీజేపీఎం రాష్ట్ర నాయకురాలని. గత 20 రోజుల నుంచి నిరుద్యోగులు కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వెళ్ళి నిరసనలు తెలుపుతున్నారు. 20 రోజుల నుంచి ఒక హైదరాబాద్లో ఏం తెలియకుండా ఉందా ఈ సీఎం ముఖ్యమంత్రి గారికి? ఏ పదవిని ఎవరినైతే నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చుందో, కానీ అదే నిరుద్యోగులను ఇలా ఎండగొట్టే క్రమం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 4 శాఖలు దగ్గర పెట్టుకొని కూర్చోండి, నాలుగు పదవులు కావాలన్న సీఎం గారు ఇప్పుడు 4 పోస్టులు ఇవ్వలేకుండా ఉన్నావా నువ్వేం మెగా జాబ్ క్యాలెండర్ని అడ్డం పెట్టుకొని నువ్వు అన్ని హామీలు ఇచ్చావు నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలా. ఇప్పుడు అవి నీకు అనౌన్స్ చేయడానికి నీకు ఎందుకు ధైర్యం రావట్లేదు? నువ్వు ఇంకెన్ని రోజులు లేట్ చేస్తావు? ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? నువ్వు అంటే నిరుద్యోగులకు ఏమి ఒరగబెట్టింది ఏం లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంతమంది నిరుద్యోగుల కోసం అవసరం లేదు. కనీసం రోడ్డు మీదకి రైతులు వస్తున్నారు, ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నారు, జాబ్ చేసే వాళ్ళు వస్తున్నారు, కూరగాయలు అమ్ముకున్నారు, వాళ్ళని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్లో వేస్తున్నావు. నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా రేవంత్ రెడ్డి గారు? నీకు సోయి ఉందా కొంచెమన్నా? నిరుద్యోగులు ఎవరు, ప్రజలు ఎవరు? నువ్వు ఎవరైనా సరే తీసుకెళ్ళి బొక్కలు వేయాలి, మనకి ఎవరైనా అనవసరమనే నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ అది అస్సలే కరెక్ట్ కాదు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు, ఉద్యోగం కోసం పోరాడుతున్నారు. అది అర్థం చేసుకొని నువ్వు వాళ్ళ కోసం పాటుపడితే చాలా బాగుంటుంది. లేదంటే బీఆర్ఎస్కు కట్టిన పదే నీకు పడుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగులకి కష్టాలు తప్పట్లేదు. బీజేపీ వస్తే ఎటువంటి ఇన్సూరెన్స్ ఇస్తారు? బీజేపీ కంపల్సరీ వస్తే ఇప్పుడు మీరు చూడండి, ఈ డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి మన తెలంగాణలోనే వచ్చాయి. దానివల్ల కొన్ని వేల మందికి ఉద్యోగం లభించింది. అదేవిధంగా ప్రజలకు కానివ్వండి, కొన్ని స్కీమ్స్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే విధంగానే. కానీ ప్రజలను దోచుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మీరు చూస్తూనే ఉన్నారు. రైల్వే కానివ్వండి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, జాబ్ కానివ్వండి, పిల్లల చదువు స్కాలర్షిప్లో కానివ్వండి, చాలా మంచి అభివృద్ధి అనేది జరిగింది. అది అందరికీ తెలుసు. కానీ ఈ బూటకపు మాటలు, ఈ చెత్త రాజకీయాలు, ఈ నీచ బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే. ఇప్పుడు మీరు చూడండి, డిఎస్సి అన్నాడు, డిఎస్సి ఎక్కడ పోయిందండి? మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడ పోయింది? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఒకటైనా వచ్చాయా? ఉద్యోగం వచ్చిందా ఎవరికైనా? అరే రోడ్ల మీద పిల్లలు చచ్చి బతుకుతున్నారు. అందరు ఇన్స్టిట్యూట్లలో తిండి లేక లేక డబ్బు లేక కోచింగ్ తీసుకొని సంవత్సరాలు ఏజ్ బార్లు కూర్చున్నారు. నోటిఫికేషన్ నేను ప్రభుత్వం రాగానే ఇస్తానంటే ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తుంది. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చినావా? ఒక ఉద్యోగాన్ని రిలీజ్ చేసినావా? నీ కోసం పోలీసులు ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి నీకు. ఎందుకంటే నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ ఒక్కటి మాత్రం రిలీజ్ చేసి కూర్చున్నావు. అంటే మీతో నిరుద్యోగులు కాదా? మేము నిరుద్యోగులం కాదా? నీ కళ్ళకు కనిపించట్లేదా? మీ ఒక్కరికి వస్తే మీకు వచ్చినట్టేనా? ఇప్పటికైనా ఆలోచించి రేవంత్ రెడ్డి, ఇప్పటి కూడా నువ్వు ఆలోచించకుంటే నిరుద్యోగుల కావత్ బయలుదేరింది, నువ్వు కాసుకో. ఇక రాహుల్ గాంధీ గారు ఎప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన గవర్నమెంట్ ఎక్కడ ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఎక్కడ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు? ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు ఏమైనా చేయాలని మీరు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారి గురించి మంచుకొచ్చినట్టు గారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయినా కూడా ఇంకా సిగ్గు రావడం లేదు. నిండు పార్లమెంటులో హిందువుల గురించి, హిందువులు ద్వేషస్తులు, శాంతియుతులు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్క హిందువు చేతిలో ఒక ఆయుధం ఉంటుంది అన్నారు. అరే నేను ఒక్క క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అరే రాహుల్ గాంధీ ప్రతి ఒక్క హిందూ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. హిందూ చేతిలో ఆయుధం ఎందుకంటే ఆయుధాన్ని కూడా పూజించే దేశం రా మాది. మేము హిందువులం, మేము బరాబర్ చెప్తున్నాం, మేము హిందువులం 100%. నువ్వు గుర్తుంచుకో, శాంతియుతంగా చేసే వాళ్ళు మీరు శాంతిని తలపించట్లేదు. ఎప్పుడు హిందువులను దేశిస్తూనే ఉంటారు. హింస 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 అన్నావు, దేశం అన్నాడు. నువ్వు హింస చూపించేది, నువ్వు అహింసకు పాల్పడేది. నువ్వు ఏ ఓట్ల కోసం అయితే ఈ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి హిందువులను అడుక్కున్నావో అప్పుడు హిందువులు నీకు గుర్తు రాలేదా? హిందువులు అహింసావాదులని. నువ్వు ఎవరినైతే హిందువుల దగ్గరకు వచ్చి ఓట్లు వేయండి అని హిందువులు అడుక్కున్నావో నీకు ఇంకా బుద్ధి రాలేదా? బుద్ధి చెప్పినా కూడా హిందువులు ఇప్పటికీ కూడా నువ్వు హిందుత్వం మీద నువ్వు ఈ పిచ్చి చర్యలు, పిచ్చి మాటలు మానుకొని నువ్వు హిందువులకు జవాబు చెప్పాలి. నువ్వు ఉన్న రాజకీయాలలో, ముందున్న రాజకీయాల కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఎరగబెట్టింది ఏం లేదు. ఓన్లీ స్కామ్లు చేయాలి, స్కీమ్ పెట్టాలి, స్కామ్ చేయాలని ఒక్క నినాదంతో నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్కామ్స్ నడిపించింది. ఇప్పుడు కూడా నువ్వు ఒరగబెట్టేది ఏం లేదు, ముందు కూడా ఏం ఒరగబెట్టవు కూడా.